అసమ్మతి ఆవేశపూరిత అసంతృప్త నాయకులు దేవినేని ఉమాని చూసి నేర్చుకోవాలి. సుదీర్ఘకాలం పాటు పార్టీలో ఉన్నారు, కష్టపడ్డారు, ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు. మొన్నటిసారి ఓడింది ఆయన, కానీ ఆయన పక్కన పెట్టారు. ఆ సీటు తన ఎంతకాలం నుంచినో ద్వేషిస్తూ వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్కి ఇచ్చారు. అయినా దేవినేని ఉమా తిరుగుబాటు చేయలే, ఒక్క నెగిటివ్ కామెంట్ చేయలే. పార్టీ మీద పాజిటివ్గానే మాట్లాడారు. చంద్రబాబు గారు తనని చూడాలన్నటువంటి కోణమే చూశారు. పెనమలూరుకి అడిగారు, అది కాదన్నటువంటి సందర్భంలో ఆయన సిన్సియర్గా పార్టీ కోసమే కష్టపడుతున్నారు. కష్టపడితే తాజాగా ఒక కేసు కూడా ఫేస్ చేస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఎన్నికల నిబంధన నియమాలను ఉల్లంఘించారని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేసి మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ కొత్తపేట సిఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి కాలనీలో శుక్రవారం సాయంత్రం దేవినేని ఉమా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతల అభిమానులు కాలనీలోని పోలీస్ అవుట్పోస్ట్ నుంచి గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక రథం ఏర్పాటు చేసుకుని దానికి టీడీపీ జనసేన జెండాలు కట్టుకుని పార్టీ ప్రచారం చేశారు. దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ ర్యాలీ గురించి సమాచారం అందుకున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ పరిశీలన బృందం కాలనీకి వెళ్ళగా అప్పటికే ర్యాలీ ముగిసింది. దీంతో స్థానికుల నుంచి ఫోటోలు, వీడియోలను ఎంసీసీ సిబ్బంది సేకరించారు. అనుమతి లేకుండా దేవినేని ఉమా ర్యాలీ నిర్వహించడమే కాకుండా పార్టీ ప్రచారం చేసినందుకు కొత్తపేట పోలీసులకు ఎంసీసీ టీం ఫిర్యాదు చేయగా సెక్షన్ 188, 143, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద శనివారం కేసు నమోదు చేశారు. ఆయన కేసు సంగతి పక్కన పెడితే, ఓ పక్కన మైలవరంలోనే వసంతకృష్ణ ప్రసాద్ టికెట్ ఇచ్చిన ఆయన గెలిపించడం కోసం కష్టపడుతున్నాడు. ఆయనకంటే పెద్ద తోపులా మిగతా అసమ్మతులు ఆలోచించుకోవాల్సి ఉంది.